డ్రగ్స్ తీసుకుంటే టెస్ట్ లో పాజిటివ్ వస్తుంది, తీసుకోకపోతే నెగిటివ్ వస్తుంది. మరి మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మొదట నెగిటివ్ వచ్చిన వ్యక్తికి తర్వాత పాజిటివ్ ఎలా వచ్చింది? అదే బ్లడ్ రిపోర్ట్ ఎయిమ్స్ లో ఎలా నెగిటివ్ వచ్చింది? ఇవే ప్రశ్నలు సంధిస్తున్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్. అసలు బ్లడ్ శాంపిల్ తీసుకోకుండా పాజిటివ్ రిపోర్ట్ ఎలా ఇచ్చారు అని ప్రశ్నించారు. బ్లడ్ తీసుకోకుండా బ్లడ్ పాజిటివ్ ఏ రకంగా వస్తుంది? బ్లడ్డే తీసుకోకుండా పాజిటివ్ ఏ రకంగా వస్తుంది? బ్లడ్ వాళ్ళు చెప్పిన మాట ప్రకారం బ్లడ్ తీసుకున్నామన్నా బ్లడ్ రిపోర్ట్ అవ్వాలంటే మినిమం 48 అవర్స్ పడుతుంది. మినిమం 48 అవర్స్ రిపోర్ట్ అవ్వాలి. ఎందుకంటే మేము ఇమీడియట్గా ఢిల్లీలో ఎయిమ్స్లో బ్లడ్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళు 48 అవర్స్ లోపల బ్లడ్ రిపోర్ట్ ఇవ్వలే. ఆ బ్లడ్ రిపోర్ట్లు కూడా నెగిటివ్ వచ్చింది. అంటే ఇవన్నీ ఆ తర్వాత యూరిన్ శాంపిల్స్ మొదటిసారి తీసుకున్నప్పుడు 5 నుంచి 10 నిమిషాల లోపల రిజల్ట్ చెప్పారు. రెండోసారి యూరిన్ శాంపిల్ తీసుకున్నప్పుడు 5 గంటల నుంచి తీసుకొని 10 గంటల లోపల చెప్పారు. అంటే 5 గంటలు దానికి అవసరమా? అంటే దీంట్లో ఎంత జరిగిందని మీరే ఆలోచించుకోవాలా. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో తన కుమారుడిపై కుట్ర జరిగిందని ఆరోపించారు పుట్టా మహేష్ యాదవ్. పుట్టా మహేష్ కు 2021లో హార్ట్ ఆపరేషన్ జరిగిందని, ప్రాణాపాయం అని తెలిసి కూడా తన కుమారుడు డ్రగ్స్ తీసుకుంటాడా అని ప్రశ్నించారు పుట్టా సుధాకర్. మా అబ్బాయికి ఆపరేషన్ జరిగింది, హార్ట్ ఆపరేషన్ 2021లో హార్ట్ ఆపరేషన్ జరిగింది. హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు పెద్ద స్టెంట్ కూడా వేశారు. ఆ రోజు వేసినప్పుడు డాక్టర్ సలహా ఏం చెప్పారంటే 130-140 రేటు పల్స్ రేట్ కన్నా మించకుండా నీ ఆరోగ్యం కాపాడుకోవాలా, లేకుంటే ప్రాణాపాయం ఉంటుందని చెప్పి ఆ రోజు డాక్టర్ సలహా ఇచ్చారు. దాని ప్రకారంగా మెయింటైన్ చేసుకుంటూ ఎప్పటికైనా 110-120 ఇస్తే ట్రెడ్మిల్ చేయాలంటే 110-120 పల్స్ రేట్ వచ్చినప్పుడే మా అబ్బాయికి సుస్థ అయిపోతుంది. దాని ప్రకారంగా ఆరోగ్యం మెయింటైన్ చేసుకుని పోతాడు. ఆ రోజు కూడా పల్స్ రేట్ చెక్ చేసి 97 ఉన్నది. ఎవరైనా డ్రగ్స్ గిన తీసుకుంటే మినిమం 150 నుంచి 200 పల్స్ రేట్ పోతాయి. అంటే ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా డ్రగ్స్ తీసుకుంటారని నేను అందరినీ ప్రశ్నిస్తున్నాను. హార్ట్కు సంబంధించిన మెడిసిన్స్ వాడినా కూడా టెస్ట్లో డ్రగ్స్ పాజిటివ్ రిపోర్టు వస్తుందని అనేక అధ్యయనాలు చెప్పాయి అంటున్నారు పుట్టా సుధాకర్. మా వానికి ఏమని ఇచ్చారు? ఆంతిపిటిమిన్, మిథాపిటిమిన్ 2 పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఆ 2 ఐటమ్స్ కూడా మామూలు తీసుకుంటే మెడిసిన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు మనం హార్ట్ సంబంధించిన మెడిసిన్స్ కానీ, షుగర్ సంబంధించిన మెడిసిన్స్ కానీ, ఆ తర్వాత ఎనీ మెడిసిన్స్ టెన్షన్, హై టెన్షన్ ఉన్న మెడిసిన్ తీసుకున్నా కూడా ఆ డ్రగ్స్లో అది వస్తుందని చెప్పి క్లియర్గా ఆక్స్ఫర్డ్ ఇన్వెస్టిగేషన్ చేసే దాంట్లో కూడా ఉంది. ఆ కాగితం కూడా నాకానే ఉంది. అది కూడా డ్రగ్స్ కేసులో పుట్టా సుధాకర్ వాదన ఇలా ఉంటే, మరోవైపు పోలీసులు మాత్రం ఈ కేసులో దర్యాప్తును స్పీడప్ చేశారు. రోహిత్ రెడ్డి, రితేష్, నమిత్ శర్మ కస్టడీపై ఇవాళ కోర్టు తీర్పు వెల్లడించనుంది. మరోవైపు నోటీసులు ఇచ్చి పంపించిన 7గురిలో 4గురిని ఇప్పటికే విచారించారు సిట్ అధికారులు. కేసులో నిందితులుగా ఉన్న రవి, అర్జున్, శ్రవణ్, ప్రియాంకను విచారించిన అధికారులు ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. మా ప్రతినిధి జ్యోతితో మాట్లాడదాం. జ్యోతి, మొయినాబాద్ డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చి చాలా రోజులు అవుతోంది. ఎందుకు పుట్టా సుధాకర్ యాదవ్ ఇప్పుడు స్పందిస్తున్నారు? టెస్ట్ జరిగిన వెంటనే ఎందుకు స్పందించలేదు? అలాగే రోహిత్ రెడ్డి, రితేష్, నమిత్ శర్మ కస్టడీపై కోర్టు తీర్పు ఎంతసేపట్లో రాబోతోంది? అలాగే మిగతా వాళ్ళ ఆస్తుల గురించి కూడా అధికారులు ఆరా తీశారు కదా, ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? సంధ్య, మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఉప్పరపల్లి కోర్టు తీర్పును వెలువరించింది. 3 నిందితులు ఎవరైతే రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డితో పాటు నమిత్ శర్మ, ఈ 3 కూడా 3 రోజుల పాటు విచారించాల్సిందిగా కోర్టు అనుమతినిచ్చినటువంటి క్రమంలో రేపు ఉదయం చెంచల్గూడ జైలు నుంచి ఈ 3 కస్టడీకి తీసుకొని ఏదైతే శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ యొక్క సిట్కి సంబంధించినటువంటి బృందం అంతా కూడా ఈ 3 విచారించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే ఎవరైతే ఈ పార్టీకి అటెండ్ అయినటువంటి 7గురిలో కూడా ఇప్పటికే 4గురిని కూడా ఒకవైపు పోలీసులు విచారించారు. మరొక వైపు పుట్టా సుధాకర్ యాదవ్, ఎవరైతే మహేష్ కుమార్ యాదవ్ తండ్రి మాత్రం ఈరోజు మాట్లాడుతూ తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు, 2021లోనే తనకి ఒక హార్ట్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత అదే సమయంలో డాక్టర్లు
ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించారు. ఆ తర్వాత ప్రాణాపాయం ఉందని తెలిసిన తర్వాత కూడా ఏ విధంగా డ్రగ్స్ తీసుకుంటారంటూ కూడా ఒకవైపు పోలీసుల్ని అతను ప్రశ్నించినట్టుగా అయితే తెలుస్తోంది. అంతేకాకుండా మరొక వైపు ఆ సమయంలో పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఎప్పుడైతే పార్టీకి అటెండ్ అయిన తర్వాత అక్కడ ఆ రోజు నైట్ టెస్ట్లో భాగంగా నెగిటివ్ రావడము, ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత రక్త నమూనాలను సేకరించాక అతనికి పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ అతను పరిగణలోకి తీసుకొని పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం ఖచ్చితంగా ఇది పోలీసులు కుట్రపూరితంగా తన కొడుకు మీద ఆరోపణలు చేస్తున్నారంటూ అతను చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో కూడా ఏదైతే ఉన్నటువంటి శాంపిల్స్ని ఆధారంగా చూపించి పోలీసులు అతన్ని కూడా ఒకవైపు విచారించినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ కేసులో ఒకవైపు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూడా ఎప్పుడైతే ఈ విచారణ జరిగిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాక అతను కూడా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. మంగళవారం రోజు ఆ వీడియోలో కూడా తాను అటు పార్టీకి కావచ్చు, అంతేకాకుండా తన నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తనపై ఉంది కాబట్టి ఆ రోజు పార్టీకి అటెండ్ అయిన మాట వాస్తవమే, కానీ అక్కడ నేను ఎటువంటి తప్పు చేయలేదంటూ కూడా అతను చెప్పుకొని వచ్చినటువంటి ఆ పరిస్థితులు చూసాము. అయితే ఈ నేపథ్యంలో పుట్టా సుధాకర్ యాదవ్ కూడా ఢిల్లీలో ఎయిమ్స్లో అన్ని రకాల రిపోర్ట్లు అక్కడ అంటే టెస్టులు ఇచ్చాము, రిపోర్ట్లో అన్నిట్లో కూడా నెగిటివ్ వచ్చింది. కానీ పోలీసులు మాత్రం కుట్రపూరితంగానే తన కొడుకు మీద ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా అతను చెప్పినటువంటి ఆ పరిస్థితి. ఈ అన్ని కోణాలకు సంబంధించి కూడా సిట్ అంతే సీరియస్గా తీసుకుంది కాబట్టి ఆ రోజు ఏదైతే అప్పటికప్పుడు ఇమీడియట్గా ఏవైతే టెస్టులు చేసినటువంటి క్రమంలో అప్పుడు ఆ యూరిన్ టెస్ట్లో భాగంగా నెగిటివ్ రావడం, తర్వాత రక్త నమూనాలకు సంబంధించినటువంటి శాంపిల్స్ తీసుకొని ఏదైతే ల్యాబ్కు పంపించిన తర్వాత అప్పుడు పాజిటివ్ రావడం, ఈ అంశాలకు సంబంధించి కావచ్చు రేపు ఎప్పుడైతే వీళ్ళని కస్టడీకి తీసుకుంటారో ఈ ముగ్గురు నిందితుల్ని, అందులో భాగంగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఆ సమయంలో సేవించాడా లేదంటే అసలు ఎక్కడ సేవించారు, వాటికి సంబంధించినటువంటి ఆశలన్నింటినీ కూడా సిట్ నుంచి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి మాత్రం సిట్ అధికారులు చాలా లోతైనటువంటి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సంధ్య.